క్షేమకరమైన స్థితి కలుగుతుందో నాకు తెలియదు. అవును, మనకు తెలియదు మనం ఏ స్థితి, ఎక్కడ మనం ఉంటే మనకు క్షేమకరమైన స్థితి కలుగుతుందో మనకు తెలియదు. కానీ మన దేవుడికి తెలుసు మనం ఎక్కడుంటే మనకు క్షేమకరమైన స్థితి కలుగుతుంది. ఎక్కడుంటే దుష్టుడు మనని పట్టి శోధించాడు, ఎక్కడ మనము స్థిరంగా ఉంటే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోగలుగుతాం, ఆయన సంరక్షణలో మనం ఉండగలుగుతాం, ఆయన కాపుదలలో మనం ఉండగలుగుతాం, ఆయన భద్రతలో మనం ఉండగలుగుతాము మనకన్నా బాగా దేవుడికి తెలుసు. అందుకే ప్రతిసారి ఆయన తన క్షేమకరమైన స్థితిలోకి మనం నడిపిస్తుంటాడు. ప్రతిసారి ఆయనని మనని ఏం చేస్తుంటాడంటే శోధనలోకి ప్రవేశించకుండా ఆయన మనని శోధన నుంచి తప్పించే మార్గంలో మనకు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, మనము దేవుని